and ఈడ Goblin versus Jonathan and రప్ప చేసి గుంజి. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మీరు కొత్తలో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఈ రోజు మ్యాచ్ లో అయితే మనం చూస్తాం ఎండ్ లో చికెన్ డిన్నర్ కోసం కొట్లాట అయితే గాడెల్ వర్సెస్ సోల్ అవుతుంది. కానీ దాని ముందు ఈ ఆడదాకా మ్యాచ్ ఎట్లా పోయింది అనేది మనం చూడడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్, చాలా క్రేజీ అనమాట. సో ఇప్పటికైతే మనం చూస్తున్నాం ఆ ఫైట్ అనేది లాస్ట్ జోన్ కోసం ఆడ రీచ్ అవ్వడానికి కోసం. అండ్ ఈడ ఆల్రెడీ గాడెల్ వర్సెస్ ట్రాయ్ తమిలియన్స్ అయితే అవుతుంది. అండ్ లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. ఈడికెళ్ళి మనం చూస్తున్నాం జానథన్ ఈడికెళ్ళి ఒక నేడ్ కుక్ చేసిండు అండ్ నాక్ ట్రాయ్ తమిలియన్ ఒక ప్లేయర్ అయితే అండ్ కిల్ కూడా కన్ఫర్మ్ చేసిండు జానథన్ ఒక నేడ్ తీసేసి. దాని తర్వాత మనం చూస్తున్నాం ఇంకొక కిల్ తీస్తాడా అని చెప్పేసి ఈడ మోలీ వేసిండు. ఓకే, ఈడైతే ఎస్ పవర్ మంచిగా రికవర్ అయిపోయిండు. అండ్ లెట్స్ గో, గుడ్ గుడ్ గుడ్. ఈడైతే అందరు మొత్తం ఇద్దరు కలిసి అది కుక్ చేసిర్రు అండ్ ఆల్రెడీ నేడ్ చేసేసారు. జానథన్ ఇంకొక నేడ్ చేసేసారు. కానీ ట్రాయ్ తమిలియన్స్ అయితే కంప్లీట్ గా ఎస్ పవర్ అయితే ముందుకు వెళ్ళిపోయిండు. చాలా కష్టం 1v1 ఆడ అవుతుంది. అండ్ 1v1 లో ట్రాయ్ హెస్పరస్ అయితే డైరెక్ట్ డౌన్ చేసేసాడు అండ్ కిల్ కూడా కన్ఫర్మ్ చేసేసిండు. అండ్ ఎస్ పవర్ ఇస్ డౌన్ నౌ విత్ 3 players. అండ్ గాడ్ లైక్ అయితే ఇప్పుడు తీయాల్సిందే, ఈడకెళ్ళి అయితే కన్ఫర్మ్ చేయాల్సిందే మొత్తం, ఎందుకంటే మామ ఈడ చాలా కష్టం. ఈడ కొట్లాడ తీసుకొని ఇంకొక ప్లేయర్ని చేస్తే చాలా కష్టం అయిపోతుంది గాడెల్కి ముందు పోవడం, ఎందుకంటే ఈ రిజ్ని సెక్యూర్ చేసి వాళ్ళ జోన్లో ఉండి అంటేనే చికెన్ కోసం, లేకపోతే లాస్ట్ ఫైట్ దాకా పోవాలి. ఓకే, ఈడైతే అడ్మినో పుష్ షేట్ మానియా అయితే పుష్ చేసేసిండు అండ్ ఈడికెళ్ళి గాడెల్ అయితే కాపాడేసిండు. క్రేజీ క్రేజీ క్రేజీ. జానథన్ అయితే ఫైనల్లీ కాపాడేసిండు అండ్ అడ్మినో కూడా ముందుకు వచ్చి మానియాని అయితే కాపాడిండు. చాలా మంచి గేమ్ ప్లే అండ్ దే హ్యావ్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ట్రాయ్ తమిలియన్స్ ని ఫైనలీ. ఈ ఎలిమినేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉండే మామ. క్రేజీ సేవ్ బై జానథన్. క్రేజీ. మాన్యాకి అయితే ఒక మంచి లైఫ్ ఇచ్చింది, లేకపోతే చాలా చాలా బక్వాస్ మూవ్ చేసిండు ఆడైతే. మనం చూసినాం మాన్య డైరెక్ట్ అలా రష్ ఇచ్చేసి, ఎందుకంటే 2 players ఆడ ఉండే, ప్లస్ ఒకవేళ జానథన్ లేకపోయి ఉంటే డైరెక్ట్ కిల్ అవుతుండే. ఇప్పుడు చూస్తున్నాం లాస్ట్ లో వచ్చేసి అయితే టాప్ 4 teams అయితే మిగిలిరు చికెన్ డిన్నర్ కోసం. అండ్ మిరామార్ చికెన్ డిన్నర్ అయితే ఓవర్ అయితే లేపాల్సింది, అది సోల్, ఎవాక్స్, గాడెల్ అండ్ వసిస్టా ఈ స్పోర్ట్స్. ఈ 4 teams అయితే మిగిలిరు. అండ్ లెట్స్ గో చూస్తాం ఓవర్ అయితే ఎట్లా పోతారు అని చెప్పేసి. నాకు తెలిసి ఎవాక్స్ అయితే శాండ్విచ్ అయిపోతుంది ఇక్కడ, ఎందుకంటే ఇడికెళ్ళి గాడెల్ రైట్ లోకి వెళ్ళి అయితే సోల్ అండ్ ఈడికెళ్ళి మనం చూస్తున్నాం కదా సోల్, నక్కుల్, సోల్, గాబ్లిన్ వీళ్ళందరూ కలిసి నేడుతో నింపేసారు ఎవాక్స్ ని. అండ్ ఈడికెళ్ళి మనం చూస్తున్నాం గాడెల్ వాళ్ళు కూడా నింపుతుర్రు. అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అ శాండ్విచ్ 110%. ఆడికెళ్ళి లెజిట్ చాలా కష్టం. ఆడికెళ్ళి ఆల్రెడీ కవర్ ఇస్తుండే అడ్మినో తీస్తాడా కిల్స్ తీస్తాడా అని చెప్పేసి. అది పోలేరు 100% పోలేరు, ఎందుకంటే ఆడికెళ్ళి ఒక్కసారి ఆల్రెడీ ఆడికెళ్ళి 2 players డౌన్ ఉన్నారు. అండ్ ఆడికెళ్ళి ఒక్కసారి సోల్ ఒక్క మోలీ అండ్ 2 నేట్లు ఇస్తారేస్తే ఆ గేమ్ ఇస్ ఓవర్ ఫర్ ఎవాక్స్ అన్న, అది నాకు 100% తెలుసు. ఫ్రమ్ ఓవర్ ఇయర్ ఎవాక్స్ చాలా పెద్ద క్వశ్చన్, వాళ్ళు ఈడికెళ్ళి కంబ్యాక్ చేస్తారా లేదా అని చెప్పేసి. కానీ నాకు తెలిసి అయితే చాలా కష్టం, ఎందుకంటే ఆల్రెడీ లెజిట్ ముందుకు వచ్చేసిండు అండ్ వాళ్ళ దగ్గర 3 players ఉన్నారు. కానీ ఆడికెళ్ళి ఈవోఎక్స్ చాలా కష్టం ఆడికెళ్ళి, ఎందుకంటే అడ్మినో అండ్ జానథన్ మళ్ళీ నాక్ చేసేసిండు. ఈడికెళ్ళి కిల్స్ ఓవర్ కన్ఫర్మ్ చేస్తారా అని చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆడికెళ్ళి గాబ్లిన్ అండ్ లెజిట్ అయితే ఇప్పుడు కలిసిపోయారు. ఇగో నేడ్ వేసారు, చెప్పిన అదే అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఆడికెళ్ళి నేడ్ చేస్తే డైరెక్ట్ షార్ట్సే. అగోండి షిట్, ఇదైతే చాలా తప్పు చేసిండు గాబ్లిన్కి అయితే ఎవాక్స్ అయితే డైరెక్ట్ నాక్ ఇచ్చేసింది గాబ్లిన్కి. కానీ ఈడ మనం చూస్తున్నాం అడ్మిన్ అయితే రప్ప చేసి గుంజి ఆడికెళ్ళి నాకులు అయితే తీస్తుండు. అండ్ ఆడికెళ్ళి అండ్ ఎవాక్స్ అయితే కంప్లీట్ గా ఎలిమినేట్ చేసేసారు. ఓహో, లెజిట్ అయితే గాబ్లిన్ ని క్యారీ తీసుకొచ్చి ఈడ సేవ్ చేసి మంచిగా సేవ్ చేసిరు. ఈ రోజు అయితే మనం చూసినాం మామ ఎట్లయితే టీమ్మేట్స్ మంచిగా సేవ్ చేసిరు వాళ్ళ ప్లేయర్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనం చూస్తున్నాం లాస్ట్ లో అయితే సోల్, గాడెల్ వర్సెస్ అండ్ వసిస్టా ముగ్గురు మిగిలిర్రు. ఒక్క దాంట్లో అయితే ఎస్ పవర్ ఫ్రమ్ గాడెల్ ఇస్ డౌన్, 2 players ఫ్రమ్ వసిస్టా అండ్ ఆల్ ప్లేయర్స్ ఇన్ సోల్. అండ్ దాంట్లో అయితే గాబ్లిన్ రికవర్ అవుతుండే ఆల్రెడీ. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం వసిస్టాలో అయితే వసిస్టాలో మనం చూస్తున్నాం ఆల్రెడీ ఓఎస్ అండ్ స్కేరీ ఆడ ఉన్నారు. కానీ చాలా కష్టం వాళ్ళకి ఇటు సైడ్ రావడం, ఆల్రెడీ జోన్ ఎండ్లో ఉంది. ప్లస్ ఈడికెళ్ళి అయితే 3 sides అయితే ఈ మొత్తం టీం గాడెల్ అండ్ సోల్ అయితే వాళ్ళకి సుట్టేసిర్రు. ఇప్పుడు ఈడు ఎట్లా వస్తారు చెప్పండి, ఏం వే లేదు, రిడ్జ్ లేదు వాళ్ళ దగ్గర, వెహికల్ తీయడానికి ఛాన్స్ లేదు. ఓపెన్లో వస్తే కొట్టేస్తారు. ఆడికెళ్ళి నీడ్లు ఇసిరేసి మొత్తం అగోండి నో వే దే ఆర్ కమింగ్ అవుట్. ఈడికెళ్ళి కిల్స్ ఓవర్ తీస్తారు అనేది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే పాయింట్స్ అయితే ఎండ్ ఆఫ్ ద డే అందరికి యాడ్ అవుతాయి కాబట్టి. ఈడ మళ్ళీ శాండ్విచ్ అవ్వండి, ఆడికెళ్ళి జోకర్ మళ్ళీ తీసిండు.
జోకర్ కిల్ కూడా తీసేసిండు. స్కేరీ ఇస్ డౌన్. ఓవేస్ ఒకటే మిగిలిండు. ఓవేస్ ఐ థింక్ సో డజంట్ హ్యావ్ స్మోక్స్, ఏం లేవు, చాలా కష్టం ఓవేస్కి. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏంటంటే ఓవేస్ ఆడికెళ్ళి ఎంత ట్రై చేసినా జోన్ అయితే ఆడికెళ్ళి తీస్తారు. దాని తర్వాత మనం చూస్తున్నాం ఓవేస్ అవుట్ కాగానే గాడెల్ వర్సెస్ సోల్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ చూస్తున్నాం అడ్మినో అయితే నేడ్ కుక్ చేసిండు అండ్ గాబ్లిన్ ని టార్గెట్ చేసిండు, బట్ కెన్ జస్ట్ మిస్. కొంచెం ముందే అయిపోయింది. అండ్ ఈడ మనం చూస్తాం ఓవేస్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్ బై జానథన్. అండ్ ఇప్పుడైతే మనం చూస్తున్నాం గాడెల్ వర్సెస్ సోల్ ఫైనల్ రౌండ్ లో అయితే ఈ చికెన్ డిన్నర్ ఓవర్ కోసం వస్తానే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆడికెళ్ళి గాబ్లిన్ అండ్ నకుల్ ఇద్దరు వచ్చేసారు కార్ తీసుకొని. ఈడైతే గాబ్లిన్ డైరెక్ట్ రష్ ఇచ్చేసిండు. మాన్యా హ్యాస్ కుక్ ద నీడ్ అండ్ కానీ ముష్కిల్ ఓవర్ నాక్ గాలి. ఇప్పుడైతే మాన్యా హ్యాస్ అగైన్ కుక్ ద నీడ్ అండ్ మనం చూస్తున్నాం నకుల్ కూడా నీడ్ కుక్ చేస్తుండు. ఓవర్ నాక్ అవుతారు అనేది చూస్తున్నాం. అండ్ ఆడైతే మాన్యా నాక్ అయిపోయిండు. అండ్ నకుల్ అండ్ ఈడ గాబ్లిన్ వర్సెస్ జానథన్ అండ్ గాబ్లిన్ వర్సెస్ జానథన్ అండ్ జానథన్ షిట్ గాబ్లిన్ అయితే జానథన్ ని కిల్ చేసి అండ్ దిస్ మ్యాచ్ హ్యాస్ బిన్ ఎండెడ్ అండ్ ద చికెన్ డిన్నర్ గోస్ టు సోల్ మామా. ఆ షార్ట్స్ కనెక్ట్ కాలే అండ్ దట్ వాస్ ద వర్స్ట్ పార్ట్ ఫర్ గాడెల్ అండ్ దట్ మేడ్ లూజ్ దిస్ చికెన్ డిన్నర్. అండ్ గాబ్లిన్ ప్లేడ్ క్రేజీ గేమ్. ఫక్. ఇప్పుడు చూస్తారు కదా మామ, ఒక ప్లేయర్ నాక్ అయితే ఎంత కష్టం అయిపోతుంది. ఈడ ఎస్ పవర్ ఉంటే చాలా ఛాన్సెస్ ఉంటుండే వీళ్ళకి ఒక మంచి మ్యాచ్ తీయడానికి అండ్ ఫినిష్ రావడానికి. టోటల్ 12 ఫినిషెస్ తో ఈడైతే సోల్ అయితే లీడ్ చేసింది. టోటల్ 12 ఫినిషెస్ అయితే లీడ్ చేస్తుంది ఈడైతే సోల్. అండ్ దట్ వాస్ అన్ అమేజింగ్ మ్యాచ్ మామ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ BGIS అనమాట. గెట్ టు సీ అమేజింగ్ ఎపిక్ మ్యాచెస్ అనమాట. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొటేషన్ మామ. వీఆర్ ఆల్రెడీ అట్ 600 సబ్స్క్రైబర్స్. వీ హ్యావ్ టు రీచ్ 1K. సో మీరు కొత్తలో అయితే లైక్ షేర్ కొటేషన్. అండ్ ఇఫ్ యూ ఎంజాయిడ్ ద మ్యాచ్, W match by Gordel, W match by each other and other teams. So let's see, we are covering all the matches mama. And ఫటాఫట్ కమెంట్ చేసేయండి మీకేమనిపిస్తుందో లాస్ట్లో ఓవర్ తప్పు ఉండే అండ్ ఏం చేసి ఉంటే ఈ చికెన్ డిన్నర్ అయితే గాడెల్కి వస్తుండే అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అగైన్. బై బై. దిస్ ఇస్ యువర్ రోహిత్ సైనింగ్ అవుట్.